హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా 37th డే కంప్లీట్ అయింది 100 డేస్ ఛాలెంజ్లో. సో ఈరోజు నేను చేసిన వర్కౌట్స్ ఏంటంటే, మార్నింగ్ 4000 స్టెప్స్ 35 మినిట్స్లో కంప్లీట్ చేశాను. అండ్ నాకు ఈరోజు టైం సరిపోలేదు, సో నేను స్కిప్పింగ్ హై నీస్ స్కిప్ చేశాను. బట్ జంపింగ్ జాక్స్ చేశాను, అవి 70 చొప్పున 3 సెట్స్ చేశాను. అలాగే నార్మల్ స్క్వాట్స్ 35 చేశాను. అండ్ బటర్ఫ్లై స్క్వాట్స్ 35 చేశాను. ప్లాంక్ 25 సెకండ్స్ చొప్పున 3 సెట్స్ చేశాను. అండ్ ఇంటి దగ్గర స్టెప్స్ 60 మెట్లు 3 టైమ్స్ ఎక్కి దిగాను. సో వర్కౌట్స్ పరంగా అయితే నేను చేసినవి అవే. అండ్ ఈరోజు డైట్కి వచ్చేటప్పటికి నేను ఇది చీట్ డే అని చెప్పాలి. అంటే రెగ్యులర్గా ఈ 36 డేస్ రోజు నేను ఏదైతే ఫాలో అయ్యానో అది ఈరోజు ఫాలో అవ్వలేదు. సో మార్నింగ్ నేను 10:30కి బ్రేక్ఫాస్ట్ చేశాను. సో బ్రేక్ఫాస్ట్లో ఒక ఇడ్లీ, 2 గారి, ఒక పెసరట్టు తిన్నాను విత్ చట్నీ. అండ్ తర్వాత 12:30కి నేను సబ్జా గింజలు వాటర్ తాగాను విత్ లెమన్. సో జనరల్గా నేను 3:15 కల్లా లంచ్ చేస్తాను కదా, అది ఈరోజు నాకు కుదరలేదు. బట్ నేను ఏం చేశానంటే 4 o'clockకి గ్రీన్ టీ తాగాను, చాలా తక్కువ. తర్వాత 6 o'clockకి నేను మనకి మిర్చి బజ్జీ ఉంటుంది కదా, సో మిర్చి బజ్జీలో దాంట్లో 2 పీసెస్ తిన్నాను. ఆ తర్వాత నేను 8:30కి లంచ్ అంటే డిన్నర్ చేశాను, నా సెకండ్ మీల్. సో 8:30కి ఏం తిన్నానంటే, సో స్టార్టర్స్లో చికెన్ పీసెస్ తిన్నాను అండ్ పన్నీర్ పీసెస్ తిన్నాను. ఆ తర్వాత లైట్గా బిర్యానీ రైస్ దాంట్లో చికెన్ దమ్ పీసెస్ తిన్నాను. అండ్ అలాగే 2 రోటీ పీసెస్ చాలా చిన్నవి, దాంట్లో చికెన్ కర్రీతో తిన్నాను. సో అది నైట్ అలా జరిగింది, ఎందుకంటే పార్టీకి వెళ్ళడం మూలంగా అలా తినాల్సి వచ్చింది. సో అందుకే నేను చెప్పాను ఇది చీట్ డే అని. రెగ్యులర్గా ఫాలో అయ్యేలాగా ఇది ఈరోజు ఫాలో అవ్వలేదు. బట్ నాకు ఏమనిపించింది అంటే, ఇలా నైట్ టైం తినడం వల్ల చాలా నాకు డిస్కంఫర్ట్గా అనిపించింది, నిద్ర కూడా అంత సఫిషియెంట్గా అనిపించలేదు. సో ఈ 36 డేస్ నేను ఫాలో అయింది నాకు చాలా బెటర్గా అనిపించింది. బట్ నిన్న ఫాలో అయింది నాకు అది చాలా ఇన్కన్వీనియంట్గా అనిపించింది. అండ్ డైలీ లాగానే ఈరోజు నేను 2.53 లీటర్స్ వాటర్ అయితే తాగాను. సో నా 37th డే అయితే అలా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.